మల్కాపురం పోలీసులు అక్రమ మద్యం విక్రయంపై దాడి, ఒకరు అరెస్ట్. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మల్కాపురం స్టేషన్ పరిధిలో 8 జూలై 2026న విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ శంకర్ బ్రత్ బాగ్చి ఆదేశాల మేరకు డీసీపీ, విశాఖపట్నం నగర పర్యవేక్షణలో మల్కాపురం పోలీసులు 8 జూలై 2026 ఉదయం 7 గంటలకు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జై ఆంధ్ర కాలనీ, మల్కాపురం, డోర్ నంబర్ 71-31-15932 మసీదు సమీపంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్న అంతర్యామి ప్రధాన్ అను 48 సంవత్సరాలు కలిగిన జై ఆంధ్ర కాలనీ, మల్కాపురం నివాసిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా వివిధ బ్రాండ్లకు చెందిన మొత్తం 33 మద్యం సీసాలు లభించాయి. వీటి మొత్తం పరిమాణం 5 లీటర్లు 940 మిల్లీలీటర్లు, సుమారు విలువ 5,300 రూపాయలు. నిందితుడు వివిధ వైన్ షాపుల నుండి మద్యం కొనుగోలు చేసి తన ఇంటి ముందు నడుపుతున్న పాన్ షాప్ వద్ద అధిక ధరలకు ప్రజలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడించాడు. దీనిపై నిందితుడిని అదుపులోకి తీసుకుని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మల్కాపురం లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు అని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు పి. శ్రీను హెచ్సి 2857 వారి బృందం పోలీస్ కానిస్టేబుల్ 509 ఎన్. మురళి, పోలీస్ కానిస్టేబుల్ శ్రీహరి పాల్గొన్నారు.